అనంతపురం జిల్లా గుంతకల్ మున్సిపాలిటీ పరిధిలో దినసరి మార్కెట్ సుంకం, జంతు వధశాల, మటన్ మార్కెట్ సుంకం వసూళ్లకు సంబంధించి కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు నిర్వహించే క్రమంలో గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇది వరకు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు గెజెట్ నిబంధనలు తుంగలో తొక్కి గుంతకల్ పట్టణంలో చిరు వ్యాపారుల నుంచి అధిక మొత్తంలో సుంకం వసూళ్లకు పాల్పడుతున్నారని సిఐటి ఆధ్వర్యంలో చిరు వ్యాపారులు గురువారం టెండర్ల ప్రక్రియను అడ్డుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానికంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన గుమ్మనూరు చేరాం మొట్టమొదటిసారి మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన సందర్భంలో గుంతకల్ మున్సిపాలిటీ పరిధిలో చిరు వ్యాపారస్తులకు తన కానుగ్గా సుంకం వసూళ్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఎమ్మెల్యే ఆదేశాలను మున్సిపల్ అధికారులు పరిచయం పెడుతొచ్చారు. కాగా ప్రతి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ సుంకం వసూళ్ల రద్దు విషయమై అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన కౌన్సిల్ సభ్యులు చర్చకు తెస్తూనే ఉన్నారు. ఈ సుంకం వసూళ్ల కాంట్రాక్ట్ గడువు ముగిసిన తర్వాత ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సుంకం వసూళ్లను రద్దు చేస్తామని మున్సిపల్ అధికారులు కౌన్సిల్ సభ్యులకు సర్ది చెప్తూ వచ్చారు. కానీ ఎట్టకేలకు సుంకం వసూళ్ల టెండర్ల కాలపరిమితి ముగిసినప్పటికీ గురువారం కొత్తగా మళ్లీ మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్ల నుంచి టెండర్లను స్వీకరించేందుకు సిద్దమయ్యారు. దీంతో సిఐటి ఆధ్వర్యంలో చిరు వ్యాపారులు ఒక్కసారిగా మున్సిపల్ కార్యాలయంలోకి చొరబడి కమిషనర్ ఛాంబర్లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నెరవేర్చాలని చిరు వ్యాపారులు పట్టుబట్టడంతో ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి, ఆర్ఐ ఎర్రిస్వామి కమిషనర్ ఛాంబర్ నుంచి బయటకు వచ్చి చిరు వ్యాపారులతో చర్చించారు. వారి జీవితాలకు వాళ్ళ సొంత స్థలం లేక బాడిగిన్లు చాలా ఇబ్బందులు గురి అవుతూ రోడ్డు మీద జీవనం కొనసాగుతున్నారు. అలాంటి వారిపైన ఇక్కడుండే మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి, ఇక్కడుండే అధికారులు అయితేనేమి వారి మీద పెత్తనం చెలాయిస్తూ సంవత్సరం టెండర్ చేస్తూ అత్యధిక టెండర్లో పాల్గొంటూ అత్యధికంగా వసూలుకు పాల్పడుతూ ఈరోజు టెండర్లు పోటీ పెట్టడం వల్ల భారీ స్థాయిలో పెరిగి అక్రమంగా అన్యాయంగా చిన్న వ్యాపారస్తులతోన తోపుడు బండ్లతోన 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు అన్యాయంగా వసూలు చేస్తున్నారు. ఇదేమి న్యాయమని ప్రశ్నిస్తే అక్కడ ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకారో వారు దాడులు దిగుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? దీనికి కమిషనర్ గారే స్వయం సపోర్ట్ ఇవ్వడం చాలా అన్యాయము. సాక్షాత్ ఇదే కౌన్సిలింగ్లోనే మన ఎమ్మెల్యే గారు గుమ్మనూరు జయరాం గారు మొట్టమొదటిసారిగా కౌన్సిల్లోకి వచ్చిన సందర్భంగా నేను మొట్టమొదటిసారి మున్సిపల్ కౌన్సిల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ గుంటకల్ చిన్న వ్యాపారస్తులకు కానుకగా ఇప్పటి నుంచి టెండర్ రద్దు చేస్తాను, మీరు ₹1 కట్టే పని లేదు, సుంగం కానీ పూర్తిగా రద్దు చేస్తానని చెప్పి స్వయాన కౌన్సిలింగ్లో తెలియడం జరిగింది. అది విత్ రిపోర్ట్తో సహా ఉంటుంది. అలాంటప్పుడు ఎమ్మెల్యే మాటకే విలువ లేకున్నప్పుడు మళ్ళీ ఆ ఎమ్మెల్యే గారు కానీ ప్రజెంట్ ఇక్కడ లేడు, ఎక్కడ ఉన్నా కానీ వెంటనే ఫోన్ల ద్వారా కానీ ఇక్కడ ఉండే అధికారులకి వెంటనే స్పందించి ఈ టెండర్ను రద్దు చేసే విధంగా మీరు చేయాలని చెప్పి కోరుతున్నాం. లేదంటే ఆయన ఇచ్చిన మాటకు గాను విలువ లేకుండా పోతుందని చెప్పి మేము సీఎట్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒక పక్క చూస్తున్నాము, ఈ చిన్న వ్యాపారస్తులు చాలామందికి గుర్తింపు కార్డులు కానీ లేవు. వారికి వెంటనే గుర్తింపు కార్డులు కానీ కేటాయించి వారికి ఒక్కొక్కరికి ₹50,000 లోన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ టెండర్ని పూర్తిగా కాంట్రాక్ట్ లేకుండా రద్దు చేసి మున్సిపాలిటీని నిరుద్యోగులు గుంటకల్లో చాలామంది ఉన్నారు, ఒక 10 మందిని కేటాయించుకొని వారితోనే మున్సిపాలిటీ తరఫు నుంచే ఈ సుంగం వసూలు వేసే విధంగా, అది కూడా గెజెట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా చేసే విధంగా చేయాలని చెప్పి మేము సీఎట్గా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో గుంటకల్లో ఉండే చిన్న వ్యాపారస్తులు మొత్తం కలుపుకొని మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కమిషనర్ గారికి హెచ్చరిస్తున్నాం.